హలో వెల్కమ్ టు నా చిన్ని కోరికలు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఈ ఇయర్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆల్సో మా ఫ్యామిలీలో ఉన్న కొత్త మెంబర్ మా చిన్నగాడు మాతో ఉన్నప్పుడు అది ఇంకా బాగా డబల్ సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇయర్ భోగి పళ్ళు మా ఇంట్లో ఫస్ట్ టైం అయితే మా చిన్నగాడికి అయితే పోయిపోతున్నాము. ఇది కూడా మా చిన్నగాడిని అయితే ఫుల్గా రెడీ చేసేసి అయితే అలాగా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచి ఆడుకోమని చెప్పేసి మేమైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ ఫెస్టివల్స్కి అయితే వచ్చేసారు. ఇంకా అందరం అలా కూర్చొని వాటికి రిలేటెడ్వి భోగి పళ్ళు రిలేటెడ్కి ఏమేం చేయాలి అని చెప్పేసి అవన్నీ అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఇంకా మేము కూర్చునే ప్లేస్లో ఇలాగా ముత్తైదువులందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారనమాట. సో ఇంకా ఏంటంటే మేము భోగి పళ్ళకి 5 రకాలు అయితే పెట్టామన్నమాట. ఏంటివంటే అక్షంతులు, పూలు, రేగిపళ్ళు, చిల్లర అండ్ మనకు కావాలంటే చెరుకు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు, బెల్లం కూడా మనం వేసుకోవచ్చు అనమాట. మేమైతే చిల్లర అయితే వేసుకున్నాము. ఇలాగా 5 రకాలను అయితే మిక్స్ చేసి మా చిన్నగాడికి అయితే భోగి పళ్ళు అయితే రెడీ చేసామన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మనము శ్రీకృష్ణుడికి అయితే పూజించాలన్నమాట భోగి పళ్ళు. ఎందుకంటే కృష్ణుడికి ఇలాగ దేవతలందరూ భోగి పళ్ళు పోసి ఆనందించారు కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు చిన్న పిల్లాడిగా మారిపోయాడని చెప్పేసి మనమైతే భోగి పళ్ళు అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు పిల్లలకి ఏది ఇష్టం ఉన్నా ఏమున్నా పోతుంది అండ్ హ్యాపీగా ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా భోగి పళ్ళు అయితే వేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ నేను మా హస్బెండ్ మా చిన్నగాడు కలిసి ఇలాగైతే ఫస్ట్ శ్రీకృష్ణుడికి అయితే భోగి పళ్ళు అయితే పోసామన్నమాట. ఇంకా నెక్స్ట్ మేమైతే కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు, మేము అండ్ మా మమ్మీ వాళ్ళు, ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ, మా అత్త వాళ్ళందరూ ఇంకా కలిసి మా చిన్నగాడికి అయితే భోగి పళ్ళు అయితే పోసామన్నమాట. చాలా బాగా జరిగింది ఈ ఈవెంట్ అయితే. కొంచెం ఫస్ట్లో ఏంటంటే కొంచెం క్రాంకీగా కొంచెం బాగున్నాడు అండ్ నెక్స్ట్ ఇంకా అందరూ వేస్తుండటంతో వాడికి కొంచెం చిరాకు వచ్చింది. అండ్ ఆల్సో డ్రెస్ వాళ్ళు అయితే మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారనమాట. అది కూడా వాడికైతే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడైతే ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళు మా చిన్నగాడికి ఇలాగ భోగి పళ్ళు పోసారు. ఇక్కడ చూడండి వాడిని ఎంగేజ్ చేయడానికి మా తిప్పలన్నీ ఇన్ని కాదు గమ్ముగా ఉండాలని చెప్పేసి ముందు మా మమ్మీ వాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరూ బొమ్మలు ఆడిస్తూ అలా ఉన్నారనమాట. ఇంకప్పుడు కానీ గమ్ముగా లేడు. ఫస్ట్ ఇదంతా బాగానే ఉంది కానీ ఆ తర్వాత అయితే మొత్తం అల్లరే, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను కూర్చొని అంటాడు. ఇంకేం చేసామంటే మేమిద్దరం పోస్తున్నాం కాబట్టి వాడిని కొంచెం కూర్చోబెట్టడానికి ట్రై చేసాము. సపోర్ట్గా 2 దిండ్లు, అలానే మా మామయ్య గారు కొంచెం నెక్ సపోర్ట్గా పడిపోతాడేమో అని చెప్పేసి అలా పట్టుకోవడానికి అయితే బ్యాక్ సైడ్ నించున్నారనమాట. చూడండి ఎంత బుజ్జిగా కూర్చున్నాడు. ఇంకా అలాగా మేము మా అత్తయ్య వాళ్ళు పోసిన తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే వాడికి భోగి పళ్ళు అయితే పోసారనమాట. సో ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే భోగి పళ్ళు పోసారు. వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇంకా సెలబ్రేషన్స్ ఏమేమి చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, అంతలోకి చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఇలాగ భోగి పళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ షోకి 7:50 నా టైంకి మేమైతే సైండ్ ఆఫ్ మూవీకి అయితే వెళ్ళాము. ఇది కూడా మా వాడికి ఫస్ట్ మూవీనే. మేము ఇప్పుడు దాకైతే మూవీకి అయితే అసలు తీసుకోలేదు. అసలు ఆ రోజు అసలు మేము ఉండడా మూవీలో ఏమన్నా గొడవ చేసి ఇబ్బంది పడతాడా
అలా అయితే అనుకుంటూ వెళ్ళాము. మొత్తానికైతే ఆ రోజు కొంచెం మార్నింగ్ నుండి ఇలాగా సెలబ్రేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నిద్రపోలేదు. సో ఇంకా మూవీకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మూవీ చూశాడు. ఆ తర్వాత అయితే నిద్రపోయాడు. ఇంకా మధ్య మధ్యలో లేస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే ఏమీ ఇబ్బంది ఏమి పెట్టకుండా అయితే ఫస్ట్ మూవీ అయితే సైంధవ్ అయితే మమ్మల్ని కంప్లీట్గా చూడనిచ్చాడు. ఇంతకుముందు ఏంటంటే మూవీకి వెళ్తే మేము ఖచ్చితంగా వెనక్కి వచ్చేసేవాళ్ళం. బాబుని తీసుకొని వెళ్ళలేదు కానీ మేమైతే వచ్చేవాళ్ళం. బట్ ఈరోజు అయితే బాబుని తీసుకెళ్ళాము. బట్ మూవీ అయితే చూడనిచ్చాడు. అండ్ ఆ తర్వాత ఇంకా ఏంటంటే మేము ఇలాగా గేమ్స్ అయితే కొన్ని ఆడామన్నమాట. ట్రూత్ ఆర్ డేర్ అండ్ ఆల్సో ఇంకా ఇలాగా సో ఇంక ఇలాగ గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకొని నైట్ అయితే కొంచెం డీజే ఇలా పెట్టుకొని సాంగ్స్ అయితే ఫుల్ డ్యాన్స్ అయితే వేసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే మాల్కొండ వెళ్ళాము. బట్ ఈ ఇయర్ నాకు కొంచెం చిన్న బాబు కాబట్టి ట్రావెల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇంకా వెళ్ళకుండా ఇలాగైతే ఇంట్లోనే కొంచెం గేమ్స్ అండ్ ఆల్సో మ్యూజిక్ పెట్టుకొని ఇలాగైతే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మొత్తానికి ఆ రోజు మిడ్నైట్ 2:30 or 3 వరకు అయితే నిద్రపోకుండా అలా చేసాము. ఇంకా మా వాడైతే నైట్ 12 దాకా నిద్రపోయాడు. ఇంకా 12కి మా గోలకి నిద్ర లేచేశాడు. ఇంకా వాడిని కూడా తెచ్చేసి వాడికి కూడా కొంచెం డ్యాన్స్ ఇలాగ వేయించామన్నమాట. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి మా ఇంట్లో ఏం స్పెషల్స్ అనేవి ఇక్కడ ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్ళాము సంక్రాంతి రోజు. సో ఇంకా మా అత్త అయితే ఇలాగ మనకి మల్టిపుల్ వెరైటీస్ అయితే కుక్ చేసి మాకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది. అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇన్ని వెరైటీస్ అయితే చేశారనమాట. సో ఇంకక్కడ అలాగే మొత్తం లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సంక్రాంతి రోజు హనుమాన్ మూవీకి వెళ్ళాము. అది కూడా అదేంటంటే సెకండ్ షో 9:15కి 9:45కి అయితే షో ఉంది. ఇంకా ఏంటంటే నేనేంటి 9:45 షో అయితే 10:15కి అనుకొని అలా స్లోగా ఉన్నాము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కనుమ రోజు అయితే మేము ఇంకా రవిప్రియ మాల్ ఎదురు ఉన్న ఆర్ఆర్ గార్డెన్ డాబాకి అయితే వచ్చామన్నమాట. ఇంకా మొత్తం 19 ఆ రోజు వచ్చేసి మొత్తం 25 or 30 మెంబర్స్ వరకు ఉన్నామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి డాబాకి అయితే వచ్చాము. ఫుడ్ నాకైతే అంత కాదు కానీ బాగానే ఉంది, కానీ పర్లేదు, ట్రై చేయొచ్చు ఒకసారికి అయితే. ఇంకా మొత్తం మా కోసం అయితే ఫుల్ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి అందరం ఒకేసారి కూర్చునే వాళ్ళని చెప్పేసి అవన్నీ చేస్తుంటే ఇంకా మేమైతే బయట కూర్చొని అలా ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఇలాగ లోపలికి మనకి వెళ్తే ఏంటంటే ఇలాగ మా అందరికీ ఇలాగ 5 tables or 6 tables అయితే కంబైన్ చేయించి ఇలాగ కూర్చున్నాం అనమాట మొత్తం ఫ్యామిలీ అంతా. ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందులో మా చిన్నగాడు ఉన్నాడు కదా, ఇంకా బాగా అయితే జరిగిందనమాట. సో మీకు ఎలా జరిగింది ఏంటి, అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే నా చిన్ని కోరికలు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అక్కడ కొన్ని ఇంకా వీటిలో పెట్టిన అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఇదనమాట మా సెలబ్రేషన్స్. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేవి నాతో కూడా షేర్ చేసుకోండి. ఓకే, బాయ్.